lawas. Ako mau simin. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఆర్షి శేఖర్ వరల్డ్స్ వెదర్ ఛానల్. ఈ వీడియోలో ఇండోనేషియాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యం గురించి ఒకసారి చూద్దాం. ఇండోనేషియాలోని మధ్య జావా రాష్ట్రం టెగల్ రెజిడెన్సీలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైనటువంటి గుచి అనేది మరోసారి తీవ్ర ప్రకృతి విపత్తును ఎదుర్కొంది. శనివారం 2025 డిసెంబర్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పర్వత ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కులిగుంగ్ నది నీటి మట్టం ఒక్కసారిగా ప్రమాద స్థాయికి చేరుకోవడం జరిగింది. దీంతో నది పొంగిపొర్లి గుచి పర్యాటక ప్రాంతంలోనికి వరద నీరు దూసుకొచ్చింది. ఈ ఆకస్మిక వరదలను ఫ్లాష్ ఫ్లడ్స్ కింద అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పంకురాన్ 13 గుచి ప్రాంతంలో వేడి నీటి పైపులను చేరవేర్చే పైపులన్నీ కూడా కొట్టుకుపోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ పైపులు వేడి నీటిని హోటళ్లకు విల్లాలకు సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. కానీ వరద ప్రవాహం అత్యంత తీవ్రంగా ఉండటంతో అనేక పర్యాటక సదుపాయాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హాట్ వాటర్ పైపులు పూర్తిగా కొట్టుకుపోయాయి. స్నానపు పూల్స్ అన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా పంకురాన్ 13 ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే వంతెన కూడా ఈ వరద నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. పర్యాటకులు భద్రతను దృష్టిలో ఉంచుకొని గుచి పర్యాటక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్థానిక యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అయితే లేదు. అయితే వాతావరణ పరిస్థితులు ఇంకా అనిశ్చితంగా ఉండటంతో ప్రజలు మరియు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.